వైద్య వృత్తి అనేది ప్రాణాలతో ముడిపడి ఉన్నది. నువ్వు ఇంక దేంట్లోనైనా పర్లేదు గానీ, వైద్య వృత్తిలో కనుక నువ్వు కులం పేరుతోనో, మతం పేరుతోనో పెడితే దాని ఆధారంగా జీవితాలు నష్టపోతాయి. ఎంబీబీఎస్ వరకు రిజర్వేషన్ పెట్టడంలో తప్పు లేదు. పీజీకి కూడా అంటే ఎంబీబీఎస్‌లో నువ్వు బాగా చదివి అక్కడ అవకాశాలు రాలేదు కాబట్టి అవకాశాలు దళిత బడుగు బలహీన వర్గాలకు రావాలనుకోవడంలో తప్పులేదు. కానీ పీజీలోకొచ్చిన తర్వాత కూడా రిజర్వేషన్ కేటగిరీలో సంపాదించడంలో కూడా తప్పులేదు. తక్కువ మార్కులొచ్చినాయి. కానీ 0 మార్కులొస్తే కూడా ఖచ్చితంగా సీట్లివ్వాల్సిందే అన్నటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. నీట్ పీజీ మెడికల్ కట్ ఆఫ్ బిలో జీరో ఏదైతే మిగిలిపోయిన సీట్లకి, జీరో కంటే తక్కువొచ్చినా సరే ఎండీ, ఎంఎస్ సీట్లను కేటాయించమని రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినటువంటిది. కట్ ఆఫ్ నెగెటివ్ అయినా సరే, ఈవెన్ -40 స్కోర్ అయినా సరే అలౌ చేయాలన్న నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతోంది. ఏపీపీఈఏఆర్ఈడి అండర్ ఎస్సీ, ఎస్టీ నౌ ఎలిజిబుల్ అన్నటువంటిది ఇప్పుడు తాజాగా తేలినటువంటి అంశం. మెడికల్ ఫెటర్నిటీలో ఈ అంశం పెద్ద చర్చనీయాంశమైంది. నీట్ పీజీ 2025 క్యాండిడేట్స్ ఇప్పుడు అర్హత సాధిస్తున్నారంటూ ఇండియా టుడే రాసిన వార్తతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.